హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ హ్యాపీ ఉగాది. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. ఇంకా నిన్న ఏం చేశాను, ఏంటి, నా కిచెన్ ఎలా సర్దుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మెయిన్ నా కిచెన్ టూర్ అండి. మీకు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోయింది కదా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. చూసి మీరైతే కామెంట్ చేయండి, ఇంత వరస్ట్ కిచెన్ టూరా అని పెట్టాను కదా. వరస్ట్గా ఉందా, బెస్ట్గా ఉందా మీరే చెప్పాలి. ఇంకా మా మమ్మీ అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి దోశ మీద పన్నీర్ వేసేసి చేస్తుందండి. మోస్ట్లీ ఈ మధ్యకాలంలో ఏ దోశ వేసుకున్నా పన్నీర్ అయితే మ్యాండేటరీగా వేసేసుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా మార్నింగే ప్రోటీన్ లాగా ఉంటుంది కదా. అండ్ ఎక్కువ పెసరట్టు ఈ రాగి దోశ తింటున్నామండి. దానిలోకి అయితే అమ్మ మంచిగా రోటి పచ్చడి కూడా చేసింది. ఇలా పన్నీర్ దోశలు ఏ వేసుకున్నా కూడా మనం మంచిగా 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలి. అప్పుడే కొంచెం అంటే తిన్నది కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. కొంచెం క్రిస్పీగా అవుతాయి కాబట్టి 2 సైడ్లు టేస్ట్ అయితే బాగుంటుంది. అందులోకి అయితే సోరకాయ టమాటో వేసేసి అయితే పచ్చడి అయితే వేసిందండి. నేనుంటే నార్మల్గా ఎక్కువగా పల్లె పచ్చడి చేస్తాను, బట్ మా మమ్మీ ఉంటే మాత్రం మోస్ట్లీ రోటి పచ్చళ్ళు చేస్తూనే ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా మా పిల్లలకు కూడా ఇలా ఈ పచ్చళ్ళు పెట్టాను అనుకోండి, ఇష్టంగా తింటారు. ఈ మధ్య స్పెషల్ చట్నీలు అవి ఏవి చేయట్లేదు. అండ్ ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో అయితే కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను ఐటమ్స్, పాలు, పెరుగు అవి అయితే. అండ్ ఇది యాంటీ స్మెల్ సోప్ అంటే తీసుకోండి విమ్లో. ఎందుకంటే మా మమ్మీ చెప్పారు, ఈ సోప్ అయితే మనకి గిన్నెలు ఏమి స్మెల్ రావంట, నార్మల్ సోప్ల కంటే ఇది బెటర్ అని చెప్పారు. అండ్ మెయిన్ బనానాస్ అండి, ఇంట్లో మ్యాండేటరీగా బనానాస్ ఉండాలి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఆర్డర్ పెడుతూనే ఉంటాను. ఎందుకంటే ఇంకా మా పిల్లలు, మా చిన్నబాబు ఓన్లీ బనానా తింటాడు. ఇంకా దానితో పాటు ఇలా సర్ఫ్ కూడా ఆర్డర్ పెట్టానండి, డిటర్జెంట్. మా మమ్మీ బట్టలు నానబెట్టే మిషన్లో వేస్తారు. అసలు ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఇంకా నాకు కూడా చెప్తూ ఉంటుంది నానబెట్టే వేయాలమ్మా అనేసి. నేనైతే కొంచెం బద్ధకం చేస్తాను, కానీ మా మమ్మీ ఉంటే మ్యాండేటరీగా డిటర్జెంట్లు అయితే ఇంట్లో ఉండాలండి. ఇంకా తెచ్చిన సరుకులన్నీ కూడా నీట్గా సర్దేశాను. ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి కదా, అందుకే ఫుల్గా ఆర్డర్ పెట్టాను, ఒక 2 kgs అలా. ఇవన్నీ అయితే సర్దేశాను. అండ్ ఇవాళ మీకుతో మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. అదే అగారా నుండి రాయల్ ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను. సో ఇందులో మనకైతే డిఫరెంట్ బ్రషెస్ వచ్చాయి. ఎలా యూస్ చేయాలో మీకు చెప్తాను. ఇదైతే మెయిన్ యూనిట్ అండి. ఇక్కడైతే పవర్ బటన్ ఇచ్చారు. మనం చూసారు కదా, నొక్కగానే పవర్ అయితే ఆన్ అయిపోద్ది. సెకండ్ టైం నొక్కితే కొంచెం స్లో అయిపోతుంది. అండ్ థర్డ్ టైం నొక్కగానే మనకైతే ఆఫ్ అయిపోద్దండి. అండ్ అక్కడైతే ఛార్జింగ్ ఇండికేటర్స్ అండ్ మనకైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. అండ్ ఇదైతే వూల్ బ్రష్ అండి. మనము ఏదైనా అంటే సర్ఫేస్ని మనం పాలిష్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా విండోస్ అలా ఉంటాయి కదా వాటిని. అండ్ ఇదైతే లార్జ్ బ్రష్ అండి. ఇది మనం టైల్స్, ఫ్లోర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు దీంతోనైతే. అండ్ ఇంక ఇదైతే మనకి ఫైబర్ బ్రష్ అండి. ఇది చూసిందే కదా, మనకి ఇది కౌంటర్ టాప్స్ అయినా ఏ ప్లాట్ఫాము అంటే ఫుల్ డర్టీ ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది స్పాంజ్ బ్రష్ అండి. మనకి గ్లాసులు, మిర్రర్స్ అంటే మనము కార్ మిర్రర్స్ అయినా ఇంట్లో మిర్రర్స్ అయినా ఏవి క్లీన్ చేసుకోవడానికైనా చాలా బాగా యూజ్ అవుతుందండి. దాంతోపాటు ఈ క్లాత్ బ్రష్ కూడా ఇచ్చారు. మనము మాప్ చేశాక ఆ వాటర్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవడానికి క్లాత్ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ పాయింటెడ్ బ్రష్ ఎక్కడైనా మూలలు సందులాగా ఉంటాయి కదా, ఆ ప్లేసులు క్లీన్ చేయడానికి. అండ్ ఈ స్మాల్ బ్రష్ ఏంటంటే స్మాల్ ఏరియాస్ మనకి అంటే టైల్స్ అయినా అవి ఏమైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇలా ఒకటి బ్రష్ ఇచ్చారండి. దానికైతే మనము ఈ డిఫరెంట్ బ్రషెస్ ఉన్నాయి కదా, అవి ఇలా అటాచ్ చేసేసుకొని బటన్ నొక్కగానే హ్యాపీగా స్పిన్ అయిపోతూ ఉంటుంది. మనం ఏమీ క్లీన్ చేయాల్సిన పని లేదండి, ఆన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే మనకి క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో ఈ బ్రషెస్ యూస్ చేయడానికి ఇది ఇచ్చారు అటాచ్మెంట్. బట్ ఈ పెద్ద బ్రష్లు ఉన్నాయి కదా, ఇవైతే డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. అండ్ మనకైతే ఇలా రాడ్ కూడా ఇచ్చారండి. అంటే మనము నిల్చోనైనా హ్యాపీగా కింద బాత్రూమ్ టైల్స్ అలా ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది హ్యాంగర్ లాగా ఇచ్చారు, మనం వాల్కైనా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఇంకా మా బాత్రూంలో ఉన్న మిర్రర్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి. చూసారు కదా, ఆన్ చేయగానే ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. మనం ఏమీ చేయకపోయినా అదే ఆటోమేటిక్గా స్పిన్ తిరుగుతూ ఉంటుంది కదా. ఇది 400 RPM అండి, అంటే ఫస్ట్ టైం పెట్టినప్పుడు. అండ్ సెకండ్ టైం పెట్టినప్పుడు మనకి 300 RPM అయితే వస్తుంది. నేనైతే ఇంకా నెక్స్ట్ క్లాత్ బ్రష్తోని మంచిగా ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. చూడండి మిర్రర్ ఎంత కొత్తగా అయిపోయిందో. దాంతోపాటు ఇక్కడ సింక్కి చూసారు కదా, సింక్ ఎంత డట్టిగా అయిపోయిందో. పాయింటర్ బ్రష్ ఉంది కదండి, దాంతోనైతే మూలలకి అవన్నీ కూడా ఈ సింక్ అయితే మంచిగా ట్యాపు అవన్నీ కూడా క్లీన్ చేశాను. చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. ఇవి మనకి డిఫరెంట్ బ్రషెస్ ఇవ్వడం వల్ల మనం అంటే కిచెన్ అయినా బాత్రూమ్ అయినా ఏవైనా కూడా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. మనకి
పెద్దగా శ్రమ కూడా ఉండదు అండ్ నీట్గా క్లీన్ అయిపోతాయండి. మీకే చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో నేనైతే మంచిగా క్లీన్ అయితే చేసేసాను. ఎంత షైన్ వచ్చేసిందో కదా, ముందుకి ఉన్నదానికి ఇప్పటికీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడైతే. అండ్ వీటితో పాటు నేనైతే ఇంకా కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా చూసారా, ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు అవన్నీ ఉంటాయి కదా, ఈ స్మాల్ బ్రష్ యూజ్ చేసేసి అవి కూడా క్లీన్ చేసేసాను. ఇవాళ మా కిచెన్ అయితే మంచిగా నీట్గా క్లీన్ అయిందండి. ఇంక రఫ్ బ్రష్తోని అంటే కౌంటర్ టాప్ అవన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకోవడమే. మనము అరౌండ్ దీన్ని ఒక 3 to 4 అవర్స్ ఛార్జింగ్ చేసామనుకోండి, కంటిన్యూస్గా 90 మినిట్స్ అలా యూజ్ చేయొచ్చు. హ్యాపీగా ఇల్లంతా కూడా ఒకసారి ఛార్జ్ చేసేసుకుంటే ఇల్లంతా కూడా ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే యూజ్ చేశాక ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టేశాను. అండ్ ఈ యూస్ చేసినవన్నీ ఉంటాయి కదా బ్రషెస్, అవన్నీ కూడా మనం మంచిగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే కింద ట్యాగ్ చేస్తానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ కిచెన్లో చూపిస్తాను అన్నాను కదా, ఇవాళ అయితే చూపిస్తున్నానండి. ఎవరేం కామెంట్ చేయొద్దు, అంటే నార్మల్గా మీరు కిచెన్ నీట్గా పెట్టరు అని కామెంట్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ నుంచి అయితే మోస్ట్లీ ట్రై చేస్తానండి. ఇవాళ అయితే మా కొత్తింటి కిచెన్ టూర్ చూపిస్తాను. ఇదైతే ఓపెన్ కిచెన్, మనకి చాలా పెద్ద కిచెన్ వచ్చేసిందండి. అంటే హౌస్ 2 BHK అయినా కూడా కొంచెం కిచెన్ మాత్రం పెద్దగా ఇచ్చారు. ఇంకా యూటిలిటీ ఏమీ ఉండదు, అంటే మనకి పాతింట్లో కొంచెం బయటికి యూటిలిటీ లాగా ఉండేది కదా, ఇక్కడైతే అలా ఏమి ఉండదు. ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే చూసారు కదా, ఇలా మొత్తం ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు. అక్కడ వరకు చాలా పెద్ద కిచెన్ అండి. నాకు ఇల్లు చూడగానే ఫస్ట్ ఈ కిచెనే నచ్చింది. ఇంక ఇటు సైడ్ అయితే నేను పెద్దగా దీనిపైన ఏం పెట్టద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే చూడ్డానికి నీట్గా కనిపిస్తాయి కదా, అందుకే ఇదైతే ఫిక్స్ చేసి పెట్టాను. ఇది యాక్చువల్గా క్లీన్ చేయాలి, చేస్తాను ఇప్పుడు దీని తర్వాత వీడియో అయిపోయాక. ఫస్ట్ అయితే నా మిక్సీ క్లీన్ చేస్తాను. ఇంక ఇక్కడైతే మిక్సీకి సంబంధించిన అన్నీ పెట్టుకున్నానండి. ఇలా మనకి గాజు ఇచ్చారు. సో ఇక్కడైతే నేను మిక్సీకి సంబంధించినవి అన్నీ పెట్టేసుకున్నాను. పైన కూడా మనకి బ్లెండర్ ఉంది కదా, అవన్నీ సర్దేశాను. జస్ట్ ఎందుకంటే ఇక్కడ యూస్ చేస్తాను కాబట్టి ఇక్కడైతే ఇంకా ఇలా అయితే సర్దుకున్నాను ఫస్ట్ ర్యాక్. అంటే ఇంకా సెకండ్ ర్యాక్లో అయితే నేను నార్మల్గా పచ్చళ్ళు ఏమైనా యూస్ చేస్తాను కదా, అవి పెట్టుకున్నాను. అండ్ పైన ఏవో నార్మల్ ప్లాస్టిక్ డబ్బాలు, అందుకే నాకు కొంచెం అందదు కదా, అందుకే అన్నీ యూస్ చేయడం అన్నీ పైన పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్స్, బనానా, మెయిన్ బనానా అయితే ఫుల్ స్టాక్ పెట్టేసుకుంటానండి. మా పిల్లలకి ఇష్టం అనేసి ఇక్కడ నెయ్యి, పికిల్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ. యాక్చువల్గా వీటిలోకి ఇంకా నేను షీట్స్ వేయలేదు, ఆ షీట్స్ ఆర్డర్ పెట్టాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే వేస్తాను. ఇంక ఇలా సీరియల్గా మనకు కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నార్మల్గా గాజువి ఏమైనా ఉంటే ఇదిగోండి నా ఫేవరెట్ వాటర్ బాటిల్. ఈ మధ్య కాలంలో నేను ఇదే వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నాను. నాకు బాగా నచ్చింది, నేను అసలు వాటర్ తాగట్లేదు, గాజుది అయితే బెటర్ కదా అనేసి. సిప్పర్ అయితే నాకు కొంచెం ఇష్టం అండి, మా పిల్లలకి ఎంత ఇష్టమో నాకు కూడా, అందుకే ఇంక ఈ బాటిల్ అయితే ఇక్కడ ఇది గాజు కదా, అందుకే లోపల పెట్టేస్తున్నాను. ఇక్కడ టీ, మా మమ్మీ రోజు టీ తాగుతారు, సో ఇక్కడ టీ పౌడర్ ఇవన్నీ పెట్టేసుకున్నాను. టిష్యూస్ మెయిన్ ఇలా తీయగానే టిష్యూస్ అనేసి ఇంకా గాజు అయితే పైన పెట్టేశానండి. ఎందుకంటే మా పిల్లలు అసలు కిచెన్లోకి వచ్చారంటే ఏదో తీస్తూనే ఉంటారు, అందుకే గాజుని పైకి పెట్టేసుకున్నాము. ఎక్కువగా యూస్ చేయను అవి అయితే. అండ్ ఇక్కడ చూడండి, ఈ వాచ్ పెట్టడానికి, ఇది అంటే క్లాక్ పెట్టడానికి ఇంట్లో ప్లేస్ లేదు, ఇంకా అవి తీసుకురాలేదు నేను స్టిక్స్, అందుకే ఇది ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇది స్టీల్ది తీసుకున్నాను, ముందు పాతింట్లో ప్లాస్టిక్ది ఉండేది కదా, ఆ ప్లాస్టిక్ తీసేసి ఇలా స్టీల్ అయితే తీసుకున్నాను. జస్ట్ పోపు ఉంటాయి కదా, అవి అయితే ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఆయిల్ పక్కకే, మనకి ఇది పక్కకే ఆయిల్, అండ్ ఇలాంటి దాంట్లో అయితే అన్నీ పెట్టేసుకున్నాను. సో ఆ రోలు యూజ్ చేయనండి నేను పెద్దగా, సో అందుకే ఇది లోపలికి పెట్టేశాను, పిల్లలు ఎవ్వరు ముట్టుకోకుండా ఉంటుంది అనేసి. అండ్ ఉప్పు, కారం మాత్రం పెద్ద పెద్ద డబ్బాలో పెట్టుకుంటాను కదా, ఉప్పు, కారం, కందిపప్పు రోజు యూజ్ చేస్తుంది, పల్లీలు, ఈ 4 అయితే రోజు యూజ్ చేస్తానండి, ప్రతి కూరలో యూజ్ చేస్తాను. అండ్ కల్లుప్పు కొన్ని స్టీల్ డబ్బాలు ఉంటే పైన వేసేసాను. ఇంకా సర్దాలి, ఇంకా అంటే ఇప్పుడిప్పుడే ఇంకా అంటే మొత్తం సర్దలేదు, ఇంకా సర్దుతూ ఉన్నాను. అండ్ పైన అయితే మనకి ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు, చూసారు కదా. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చిందండి. ఇదేంటి పర్పుల్ కలర్ అనుకుంటా, పర్పుల్ కలర్ కదా, పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇంకా పైన అయితే మాకున్న లగేజ్ మొత్తం ఫిల్ చేసేసాను. అందులో అయితే మనకైతే ఇక్కడ చిమ్నీ వచ్చారు. యాక్చువల్లీ ఇటు సైడ్ కబోర్డ్లో కూడా మనకి బాగుంటుంది ప్లేస్, కానీ
చెప్పు, చిమ్నీకి ఎంత పెద్ద పైప్ ఉంటుంది? చిమ్నీకి చాలా లావుగా పైప్ ఉంది. ఈ కబోర్డ్లన్నీ కూడా చిమ్నీ పైప్లే అయిపోయాయి. పెద్దగా నేను యూజ్ చేయట్లేదు. ఆ చిమ్నీ పైప్ ఉందే కబోర్డ్ వేస్ట్ అయిపోయి, లేదంటే ఇంక ఇందులోనే ఫుల్ సామాన్ పట్టేసేది నాకైతే. సో ఇంకా చూడండి, ఇంకా కింద కూడా ఇచ్చాను నేను మనకి ఇవన్నీ పూజ సామాన్లు. అండ్ ఇది వెట్ గ్రైండర్ ఇక్కడ ఇలా పెట్టేశాను. ఇంకొక దాంట్లో అయితే మొత్తం సరుకులే. ఎన్ని సరుకులు ఉంటాయంటే మీరు చెప్తే నమ్మరు. చూడండి, డబ్బాలు తీసుకున్నాను కదా లాస్ట్ టైము, ఇలా డబ్బాలలో ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టేశాను. సో ఇవైతే నా సర్దేశాను ఇప్పటికైతే నార్మల్గా. అండ్ ఇందులో కూడా మొత్తం బియ్యము సరుకులు అన్నీ పెట్టేసాం అలా. ప్రెసెంట్ అయితే ఇంకా ఇక్కడ కొంచెం పెద్దగా ప్లేస్ ఉంది, సరుకులు ప్లస్ బియ్యం పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ గిన్నెలు పెట్టానండి ఇందులో అయితే. వీటిలోకి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. షూర్గా షీట్స్ వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కబోర్డు పాడైపోతాయి కదా వాటర్ పెడితే. అందుకే షీట్స్ వేసేసి గిన్నెలు పెడదాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో ఫుల్గా గిన్నెలే పెట్టేసుకున్నాను హ్యాపీగా. సో మాకున్న కిచెన్ సామాన్ మొత్తం ఇందులో పట్టేస్తాయి. అండ్ ఇటు సైడ్కి గ్లాసులు అండ్ గిన్నెలు. మా పిల్లలకు కూడా ఈజీగా ఉంటుందండి, ఒక్కటే దగ్గర గ్లాసెస్ పెట్టుకుంటున్నా, వాళ్ళకు వాటర్ అన్నప్పుడల్లా వచ్చేసి గ్లాసులు తీసుకొని తాగిస్తారు. అండ్ ఇవైతే వంట చేసేసేటప్పుడు స్పూన్లు ఇవన్నీ ఇందులో వేసేసాను. ఇందులో ఏవైనా కుక్కర్స్ అలా అయితే మళ్ళీ ఇక్కడ ఎప్పటికప్పుడు సర్దుకుంటేనే మనకి నీట్గా ఉంటుందేమో. అండ్ ఇక్కడైతే ప్లేట్లు ఇవన్నీ పెట్టేశాను. ఇంకా చెప్తున్నాను కదా, మోస్ట్ ఇదంతా కూడా ఖాళీగా ఉంచేద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఏమి పెట్టండి కింద, నార్మల్గా ఎప్పుడు చూసినా ఇలానే మెయింటైన్ చేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఈ చిమ్నీ, ఇక్కడైతే చిమ్నీ యూజ్ చేయొచ్చు మనం, కానీ నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి. నేను ఎప్పుడు చిమ్నీ నేను అంత పెద్దగా మనం చేసే ఫ్రై ఏమి ఉండదు కాబట్టి ప్రజెంట్ అయితే చిమ్నీ యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు మనకి. మా లడ్డు బాబు బ్రేక్ఫాస్ట్ అండి, మన చిన్నోడికి రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, సో దానికి సంబంధించిన రాగి పౌడరు బెల్లము ఇవన్నీ పెట్టేసాను ఇలా. అండ్ డస్ట్బిన్ కవర్స్ హ్యాండీగా జస్ట్ నాకు ఇలా అందితే ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా. నేను ఏదైనా కూడా నాకు హ్యాండీగా ఉండేలాగా పెట్టుకుంటాను. అది నీట్గా ఉందా ఇంకా అట్లా డిజైన్ నాకు అంత ఏం ఆలోచించాను, మనకి హ్యాండీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చూడండి, నాకు ఇలా జస్ట్ ఇలా తీసుకొని వేసేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసుకోవడమే ఈజీగా ఉంటుంది నాకైతే ఇక్కడ. అండ్ ఇటు సైడ్ మొత్తం మీకు చూపించేశాను కదా. ఇంకా ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు. నేను ఇందులో స్ట్రాలు అండ్ ఎండుమిర్చి అలా కొన్ని రాగి పిండి ఇవి యూజ్ చేయండి, కొన్ని అలా పెట్టేశాను. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, యాక్చువల్గా మేము వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా, ఈ వాటర్ ప్యూరిఫైర్కి ఇలా ఇచ్చారన్నట్టు మనకి లోపల. ఇది నాకు తెలిసి కెంట్ బ్రాండ్ అలాంటివి అయితే పట్టేవేమో, మాదేమో ఆక్వాగార్డ్, సో పట్టలేదు. అందుకే ఇంకా పక్కకు ఫిక్స్ చేసుకున్నాం. మనకి పక్కకు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇచ్చారు. సో హ్యాపీగా ఇలా పెట్టేశారు అన్నట్టు మనకి. ఇక్కడికైతే కనెక్షన్ ఇచ్చేసారు వాటర్కి. అండ్ ఇక్కడైతే ఇంకా కడిగిన గిన్నెలు ఈ పెద్దది పెట్టేసుకున్నాను. ఒక్కటే సింక్ ఉందండి మనకి, ఇంతే ఉంది కదా, అందుకే ఇంకా పక్కకే ఇలాంటి పెద్ద బాస్కెట్ లాగా పెట్టుకున్నాను. కడిగిన టిన్లో వేసేసుకోవచ్చు. ఎప్పుడు కడిగేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా, అందుకే సింక్లో గిన్నెలు కూడా ఏం లేవు. అండ్ ఇదొకటి ప్లాస్టిక్ది పెట్టాను, ఎందుకంటే ఏమైనా తిన్నది చెత్త అందులో ఉంటే అందులో వేసేయడానికి. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఇంకేమైనా పెట్టుకోవచ్చా అనేసి. అండ్ రాగి బిందె అయితే మూల పెట్టేశాను. సో రోజు రాగి ఇక్కడ నుంచి వాటర్ పట్టేసి బిందెలు అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా కొన్ని శనగలు నానబెట్టేశాను. మనకి ఇంట్లోనే ఇక్కడనే అంటే కిచెన్ ఇదే కదా, ఇక్కడే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. సో మాది కొంచెం పెద్ద ఫ్రిడ్జే కాబట్టి ఇక్కడ ఫ్రిడ్జ్ అండ్ పక్కకే మనకి యూటిలిటీ ఏం లేదు కదా, అందుకే వాషింగ్ మిషన్ ఇంట్లోనే కిచెన్లోనే వాషింగ్ మిషన్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, మీరు ఒకసారి చూపిస్తాను. అది ఏం చేయాలో తెలియక ఇంకా అందులో కొంచెం ఉల్లిగడ్డలు అవైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. యాక్చువల్గా స్టోరేజ్ తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఇలా పెద్దదైనా తెచ్చుకోవచ్చు,
కానీ ఇంక ఇప్పుడైతే ఏమీ కొనదలుచుకోలేదండి, వేస్ట్. లాస్ట్ టైం కొన్నవే చాలా సామాను కాల్ చేసినప్పుడు వారేసాను. ఇంకా మా హస్బెండ్ తిడతారేమో నన్ను ఏమైనా కొంటాను అంటే. అంటే ప్లేస్ కూడా మనకు బాగుంది కదా. అండ్ ఇది కిచెన్ కింద, సింక్ కింద. సో మనకైతే ఇలా ఇచ్చారన్నట్టు. ఇవి ఇందులో లిక్విడ్స్. అండ్ ఇంక ఇక్కడ ఏం పెట్టనండి, డస్ట్బిన్లు ఏవి కూడా పెట్టట్లేదు, ఎందుకంటే మిస్ అవుట్ అవుతాయి అనేసి. ఓన్లీ జస్ట్ క్లీనింగ్ లిక్విడ్లు అవైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూపించానా మీకు? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. ఫుల్ కబోర్డ్లు మొత్తం ఫుల్గా ఇచ్చారండి మనకైతే. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్సే మనకి. దీని కింద ఏం చేశానంటే లాండ్రీకి సంబంధించి, అంటే ఇందులో ఇప్పుడు మిషన్ ఉందంటే లిక్విడ్లు అవన్నీ వేసుకోవాలి కదా నేను, అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను, సర్దేశాను ఇలా. అండ్ ఒక బాస్కెట్. సో బట్టలన్నీ కూడా మోస్ట్లీ ఈ బాస్కెట్లోనే వేసుకుంటాను. ఒక బకెట్ కూడా పక్కకే పెట్టేసుకుంటాను, ఎప్పుడైనా బట్టలు తీసేసి వేసేసి మళ్ళీ తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకోవడం అంతే. సో ఇంక ఇదైతే సర్దేశాను. అండ్ ఇక్కడైతే మనకు కిచెన్లో కూడా చూడండి ఎంత మంచిగా విండో ఇచ్చారు. మంచి సన్లైట్ వస్తుంది మార్నింగే, మంచి అంటే సన్లైట్ లేదు కాదులేండి, కానీ మనకి గాలి వస్తూ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి ఎక్కువ గాలి వస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి చూసినా మా పిల్లలు కింద ఆడుకునేది కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. అదొక మెయిన్ అడ్వాంటేజ్. నేను ఎప్పుడైనా మా పిల్లలు కింద ఆడుతూ ఉంటారనుకోండి, ఇక్కడ నుంచి కూడా నేను చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది. అండ్ ఈ అపార్ట్మెంట్లో మెయిన్ మేమైతే గ్యాస్ కనెక్షన్ అయితే సిలిండర్ యూజ్ చేయట్లేదు. సో మనకి అదైతే అక్కడ అది ఉంది కదా, అది యూజ్ చేస్తున్నాము మేమైతే. ఎందుకంటే ఇంకా అపార్ట్మెంట్లో అందరూ అదే యూజ్ చేస్తారంట. అదైతే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందంట మనకి, అంటే సేఫ్. సో సిలిండర్ కంటే అది సేఫ్ అనేసి ఇంకా అదే పెట్టించుకున్నాము. అండ్ ప్రతి ఇంట్లో ఇదైతే మ్యాండేటరీ అండి, ప్రతి హౌస్లో ఉంటాయి ఇవి. కొన్ని అంటే వాళ్ళే ఇచ్చారు మనకి. సో ప్రతి ఇంట్లో ఇవైతే ఉంటాయి. అండ్ ఫైర్ అలారం ఉంటుందండి బాబు. ఏదైనా మనం ఇంట్లో పొగేసామనుకోండి, కావని మొత్తుడే ఉంటుంది. అమ్మా ఎక్కువగా మాట్లాడేసానేమో. ఇంక ఇవన్నీ చెప్తున్నాను కదా, ఈ చిమ్నీ ఉండడం వల్లే ఈ కబోర్డ్లు ఏవి పైన అయితే యూజ్ చేయట్లేదండి. అదొక్కటే బాధగా అనిపించింది. పైన కబోర్డ్లు కూడా యూజ్ చేసుకొని ఉంటే బాగా ప్లేస్ వచ్చేదే, అది అయితే అనిపించింది. అండ్ ఇంక ఇవాళ కిచెన్ కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. మీకు ఏమైనా అనిపిస్తే ఇంకా నేను ఏదైనా బెటర్గా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు అలా ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నా కిచెన్ టూర్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. ఇంకా మోస్ట్లీ నా కిచెన్ వీడియో అంటే ఇంట్లో అయితే ఇలానే చూడబోతున్నారు. సో ఇదండి నా కిచెన్ వీడియోస్, కిచెన్ టూర్. ఇంత వరస్ట్ కిచెన్ టూర్ మీరు ఎప్పుడు చూడలేదంటారా? ఇంకా మనకి మోస్ట్లీ అంటే పెద్ద పెద్ద ప్లేస్ అయితే ఇచ్చారు అన్నీ కూడా, అంటే మంచిగా సర్దుకోవడానికి స్టోరేజ్ అయినా కూడా అంత బాగా ఇచ్చారు. ఇంకెక్కడైనా కొన్ని చేంజెస్ చేస్తే చేయొచ్చు, కానీ ఇప్పటికైతే ఇలా సర్దేశానండి. ఇది నాకు ఓకే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మళ్ళీ ఉగాది వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ ఉగాది వ్లాగ్ పెడతాను, ఉగాది సెలబ్రేషన్స్వి. క్లీనింగ్ కూడా అయిపోయిందండి ఇంట్లో మోస్ట్లీ. అంటే పండగకి క్లీనింగ్ చేసుకుంటాం అంటాం కదా. కిచెన్ క్లీనింగ్, అన్ని రూమ్లు కూడా క్లీనింగ్ అయిపోయాయి. మీకు షూర్గా హోమ్ టూర్ అయితే పెడతాను, ఎందుకంటే కొంచెం కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్ ఉండిపోయింది. దానివల్లే హోమ్ టూర్ పెట్టట్లేదండి. ఎప్పుడు అసలు ఈ ఇండ్లైనా పెడతానో పెట్టనో అనిపిస్తుంది. మా హస్బెండ్ ఏమో ఇది కూడా ఖాళీ చేసినప్పుడే పెడదులే అన్నారు, కానీ లేదు షూర్గా హోమ్ టూర్ అయితే మేబీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.